శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనకి 2026వ సంవత్సరంలో శ్యామలాదేవి నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రానున్నాయి, ప్రారంభం ముగింపు తేదీలు, కలశ స్థాపన, అఖండ దీపం ఎప్పుడు పెట్టుకోవాలి, ఉద్వాసన ఏ రోజున జరుపుకోవాలి, ఇవన్నీ కూడా క్లియర్గా నేను ఈరోజు వీడియోలో తెలియచేస్తానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. సాధారణంగా మన పురాణాల ప్రకారం సంవత్సరానికి 4 నవరాత్రులు అయితే మనకి వస్తుంటాయండి. అందరికీ తెలిసిన నవరాత్రులు మనకి దేవి శరణ్ నవరాత్రులు, కానీ చాలా మందికి తెలియని నవరాత్రులు చాలా శక్తివంతమైనటువంటి. నేను చెప్పాను కదా అండి, సంవత్సరానికి 4 నవరాత్రులు అని. అవి ఏమిటో ఇప్పుడు తెలియజేస్తాను. మాఘమాసంలో శ్యామలాదేవి గుప్త నవరాత్రులు, చైత్ర మాసంలో వసంత లలితాదేవి నవరాత్రులు, ఆషాఢ మాసంలో వారాహీదేవి నవరాత్రులు, అలానే ఆశ్వీజ మాసంలో దేవి శరణ్ నవరాత్రులు. ఈ 4 నవరాత్రులు కూడా చాలా శక్తివంతమైనవండి. దేవి శరణ్ నవరాత్రులు మనం 9 రోజులు 10 రోజులు జరుపుకుంటాం కదండి. ఆ 10 రోజులు పూజ చేస్తే ఎటువంటి ఫలితం అనేది వస్తుందో, ఈ మిగతా నవరాత్రుల్లో పూజ చేసినా కూడా అంతే ఫలితం అనేది వస్తుందండి. అంత శక్తివంతమైనవండి. ఎవరు కూడా మిస్ చేసుకోకండి. కనీసం కుదిరినంత వరకు ఒక్క రోజైనా సరే మీరు మనస్ఫూర్తిగా పూజ అనేది చేసుకోండి. ఇప్పుడైతే అసలు శ్యామలాదేవి ఎవరండి? ఈ తల్లిని ఆరాధించడం వల్ల మనకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అంటే, శ్యామలాదేవి అంటే సాక్షాత్తు లలితా పరాభట్టారిక అమ్మవారికి కుడివైపున మంత్రిని స్వరూపిణిగా అయితే మనకి ఉంటారండి. ఎడమ వైపు వారాహీదేవి సైన్యాధ్యక్షురాలుగా అయితే మనకి ఉంటారు. ఈ తల్లి మొత్తం కూడా మంత్రిని దేవతలాగా అయితే ఆరాధింపబడతారండి. శ్యామలాదేవి అంటే సాక్షాత్తు సరస్వతీదేవి యొక్క స్వరూపం అండి. ఈ తల్లి నీలం రంగులో అయితే మనకి దర్శనమిస్తారు. ఈ తల్లిని మనము రకరకాల పేర్లతో అయితే సంబోధిస్తారండి. మాతంగి అని, అంటే తమిళనాడు సైడు ఎక్కువగా మాతంగి అనే పేరుతో అయితే అమ్మవారిని పిలుస్తారండి. రాజమాతంగి, హస్య శ్యామలాదేవి, అలానే హసంతి, ఇలా రకరకాల పేర్లతో అయితే అమ్మవారిని పిలుస్తారండి. ఈ తల్లిని చాలా వరకు కూడా దశమహావిద్యలలో తాంత్రిక రూపంలో కూడా ఆరాధిస్తూ ఉంటారండి. మనము తాంత్రిక విద్యలు, తాంత్రిక రూపాలు మనం ఆరాధించాల్సిన అవసరం లేదండి. మనం ఏదైనా కూడా సాత్వికంగా, అంటే మనకి వీలున్నంత వరకు భక్తితో అమ్మవారికి షోడశోపచార పూజలు చేసి అమ్మవారిని మనం ఆహ్వానించి సింపుల్గా మనం పూజ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే మనం ఈ తల్లిని ఆరాధించడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందామండి. ఈ తల్లిని ఆరాధించడం వలన మనకి ఒక గొప్ప స్థాయి అనేది ఉంటుందండి. అలానే ముఖ్యంగా విద్య, జ్ఞానం, సద్బుద్ధి, అన్ని కళలు కూడా ఈ తల్లిని ఆరాధిస్తే మనకి సిద్ధిస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది ఉంటుందండి. అలానే అష్ట ఐశ్వర్యాలు, ఆ తల్లి అనుగ్రహం అనేది మనకి తప్పకుండా లభిస్తుంది. చాలా చాలా శక్తివంతమైన రోజులండి. ఈ 10 రోజులు కూడా మనము అమ్మవారిని ఇంట్లో పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చండి. ఫోటో లేని వాళ్ళు లలితాదేవి ఫోటో ఉన్నా, దుర్గా అమ్మవారి ఫోటో ఉన్నా, లేదా మీ దగ్గర సరస్వతీదేవి ఫోటో ఉన్నా కూడా పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చండి. ఇప్పుడైతే మనకి 2026వ సంవత్సరంలో శ్యామలాదేవి గుప్త నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రానున్నాయో తెలియచేస్తానండి. 2026వ సంవత్సరంలో అంటే మనకి మాఘమాసం ప్రారంభమైన తర్వాత జనవరి 19వ తేదీన మాఘ పాడ్యమి తిథి నుంచి జనవరి 28వ తేదీన దశమి తిథితో మనకి ఈ నవరాత్రులు అనేటివి ముగిస్తాయండి. అంటే సరిగ్గా 10 రోజులైతే మనకి ఈ నవరాత్రులు అయితే ఉంటాయి. ఈ నవరాత్రుల్లో అంటే గుప్త నవరాత్రులు అంటారు కదండి. మరి అంటే ఏమిటండి అంటే, గుప్త నవరాత్రులు అంటే రహస్యంగా జరుపుకునేటువంటి నవరాత్రులు అండి. ఈ పూజలు చేస్తున్న వాళ్ళు మేము నవరాత్రులు చేస్తున్నాము అని అందరికీ చెప్పుకోకూడదంట అండి. మీరు ఒకవేళ చెయ్యాలి అనుకున్నప్పుడు మీ మనసులో సంకల్పించుకొని ఆ 10 రోజులు కూడా మీరు అమ్మవారికి పూజ అనేది చేసుకోండి. ఎవరికన్నా చెప్పితే ఫలితం అనేది అంతగా ఉండదు అని అయితే చెప్తున్నారండి. కాబట్టి మీరు గుప్తంగా మీరు ఈ పూజలను అయితే చేసుకోండి. ఇప్పుడైతే మొదటి రోజు పూజ చేసుకునే వాళ్ళు కలశ స్థాపన, అఖండ దీపం ఎప్పుడు పెట్టుకోవాలండి అంటే, చెప్పాను కదండి, మొదటి రోజు అంటే జనవరి 19వ తేదీన మనకి సోమవారం అయితే వస్తుందండి. ఈ రోజున తెల్లవారుజామునే మీరు 4:30 నుంచి 6:30 లోపల ఎప్పుడైనా సరే కలశ స్థాపన, అఖండ దీపం ఇవి పెట్టేసుకోండి. పూజ ఇవన్నీ కూడా మీరు మార్నింగ్ చేసుకోవచ్చండి. ఇంకా నేను ఈ పూజలు డౌట్ల గురించి నేను తర్వాత వీడియో చెప్తానండి. ఈ వీడియోలో చెప్పేస్తే వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది. ఈ వీడియోలో ఓన్లీ ఏ రూపాల్లో అమ్మవారు మనకి దర్శనం ఇస్తారు, తిథి వివరాలు తెలియచేస్తుందండి. మరొక వీడియోలో పూజా విధానము, డౌట్స్ అన్నీ కూడా క్లియర్గా తెలియచేస్తాను. ఇప్పుడైతే
మొదటి రోజు కలశ స్థాపన ఇవన్నీ చెప్పాను కదండి. మొదటి రోజు నుంచి 10 రోజుల వరకు అమ్మవారు ఏ ఏ రూపాల్లో దర్శనమిస్తారు, తిథి వివరాలు ఇవన్నీ కూడా తెలియచేస్తానండి. మనకి జనవరి నెలలో వచ్చేసి అమ్మవారి పూజ వచ్చేసి ఎప్పుడు చేసుకోవాలండి అంటే జనవరి 19వ తేదీన సోమవారం రోజున మనము పాడ్యమి తిథి నుంచి అమ్మవారిని పూజ అనేది చేసుకోవాలండి. ఈ రోజు అమ్మవారు మనకి నవదుర్గల దేవి రూపం, అంటే మన సాక్షాత్తు నవదుర్గలు అనేటివి ఉంటారండి. 9 రోజులు కూడా నవదుర్గా దేవి రూపాల్లో ఆరాధిస్తే చాలా మంచిది. కొంతమంది శ్యామలాదేవి రూపాలలో కూడా ఆరాధిస్తూ ఉంటారు, అలా కూడా ఆరాధించవచ్చండి. నేను 2 ఆరాధనలో అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారో తెలియచేస్తాను. 19వ తేదీన మొదటి రోజు నవదుర్గల దేవి రూపంలో ఆరాధించుకునే వాళ్ళు శైలపుత్రి దేవి రూపంలో మనం ఆరాధించుకోవాలండి. అలానే శ్యామలాదేవి రూపంలో ఆరాధించుకునే వాళ్ళు అమ్మవారు సాక్షాత్ అమ్మవారి పేరుతోనే మీరు ఓం శ్యామలాదేవి అయి నమః అనొక నామం చెప్పుకుంటూ అమ్మవారితో ఆ ఫోటోలని మీరు అమ్మవారి రూపంగా భావించి పూజ అనేది చేసుకోవాలండి. ఈరోజు పాడ్యమి తేదీ వివరాలు వచ్చేసి 18వ తేదీ ఆదివారం రోజున రాత్రి 1:18 నుంచి 19వ తేదీన సోమవారం రోజున రాత్రి 2:08 వరకు మనకి పాడ్యమి తేదీ గడియలు అయితే ఉంటాయండి. ఈ రోజున ఉత్తరాషాఢ నక్షత్రం అనేది ఉంటుంది. తర్వాత శ్యామలాదేవి నవరాత్రుల్లో 2వ రోజు అంటే 20వ తేదీన మంగళవారం రోజు. ఈరోజు తిథి వివరాలు వచ్చేసి విద్యా తిథి మనకి 19వ తేదీన రాత్రి 2:09 నుంచి ప్రారంభమై 20వ తేదీన రాత్రి 2:28 వరకు విద్యా తిథి అయితే ఉంటుందండి. ఈ రోజు నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఈ రోజు నవదుర్గల దేవి రూపంలో పూజించుకునే వాళ్ళు బ్రహ్మచారిణి దేవి రూపంలో మనం ఆరాధించుకోవాల్సి అయితే ఉంటుందండి. అలానే శ్యామలాదేవి రూపంలో ఆరాధించుకునే వాళ్ళు వాగ్వాదిని శ్యామలాదేవి అనే రూపంలో ఆరాధించుకోవాలి. తర్వాత నవరాత్రుల్లో 3వ రోజు బుధవారం 21వ తేదీ తదియా తిథి అండి. తదియా తిథి వచ్చేసి మనకి 20వ తేదీన రాత్రి 2:29 నుంచి ప్రారంభమై 21వ తేదీన రాత్రి మనకి 2:17 వరకు అయితే తదియా తిథి ఉంటుంది. ఈ రోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం. పగలు అంటే మధ్యాహ్నం 2:07 వరకు అయితే ఉంటుందండి. ఈ రోజు నవదుర్గల దేవి రూపంలో పూజించుకునే వాళ్ళు చంద్రఘంటా దేవి రూపంలో మనం ఆరాధించుకోవాలండి. అలానే శ్యామలాదేవి రూపంలో ఆరాధించుకునే వాళ్ళు నకుల శ్యామలాదేవి రూపంలో మనం ఆరాధన అనేది చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నవరాత్రుల్లో 4వ రోజున అంటే 22వ తేదీ గురువారం రోజు అండి చవితి తిథి. ఈరోజు చవితి తిథి వచ్చేసి 21వ తేదీన రాత్రి 2:18 నుంచి ప్రారంభమై 22వ తేదీన రాత్రి 1:36 వరకు మనకి చవితి తిథి ఉంటుంది. ఈ రోజు నక్షత్రం శతభిష నక్షత్రం అండి. మధ్యాహ్నం 2:16 వరకు ఉంటుంది. ఈ రోజు నవదుర్గల దేవి రూపంలో ఆరాధించుకునే వాళ్ళు కూష్మాండాదేవి రూపంలో ఆరాధన అనేది చేసుకోవాలి. లేదండి శ్యామలాదేవి రూపంలో పూజ చేసుకునే వాళ్ళు హసంతి శ్యామలాదేవి రూపంలో పూజ అనేది చేసుకోవచ్చండి. తర్వాత 23వ తేదీ అంటే నవరాత్రుల్లో 5వ రోజున మనకి శుక్రవారం రోజు పంచమి తిథి అండి. వసంత పంచమి అండి. ఇవన్నీ రోజున జరుపుకుంటామండి. ఈ రోజు ఎవరైనా సరే చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం ఇవన్నీ జరిపించవచ్చు. పంచమి తిథి వివరాలు 22వ తేదీన రాత్రి 1:37 నుంచి 20వ తేదీన పంచమి తిథి రాత్రి 12:30 వరకు అయితే ఉంటుందండి. ఈ రోజు మీరు మూఢములు ఉన్నాయని లేదంటే మంచి రోజు కాదని ఇలాంటివి ఏవి కూడా మనకి పురాణాల ప్రకారం లెక్కించకూడదండి. రాహుకాలం యమగండం ఏ టైంలోనైనా సరే అక్షరాభ్యాసం అనేది చేపించవచ్చు. ఈ రోజు మనకి అమ్మవారు నవదుర్గల రూపంలో స్కందమాతాదేవి రూపంలో మనకి దర్శనమిస్తారు. అలానే శ్యామలాదేవి రూపంలో ఆరాధించుకునే వాళ్ళు సర్వకార్యసిద్ధి మాతంగి అనే పేరుతో అయితే మనం ఆ అమ్మవారిని దర్శించుకోవాలండి. తర్వాత నవరాత్రుల్లో మనకి 6వ రోజు కాత్యాయని దేవి రూపంలో మనం ఆరాధన అనేది చేసుకోవాలండి. 24వ తేదీన శనివారం రోజు షష్ఠీ తిథి మనకి 23వ తేదీన శుక్రవారం రోజున రాత్రి 12:31 నుంచి 24వ తేదీన షష్ఠీ తిథి రాత్రి 11 వరకు అయితే మనకి ఉంటుందండి. ఉత్తరాభాద్ర నక్షత్రం ఈ రోజు మధ్యాహ్నం 1:19 వరకు అయితే ఉంటుంది. ఈ రోజు అమ్మవారిని కాత్యాయని దేవి రూపంలో నవదుర్గల రూపంలో ఆరాధించాలి. అలానే శ్యామలాదేవి రూపంలో పూజ చేసుకునే వాళ్ళు వాస్య మాతంగి అనే రూపంలో మనం ఆరాధన అనేది చేసుకోవాలండి. తర్వాత మనకి వసంత నవరాత్రుల్లో 7వ రోజున ఆదివారం రోజు అండి. ఈ రోజు మనకి చాలా ప్రత్యేకత ఉందండి. రథసప్తమి పండుగ. అలానే ఈ రోజు అమ్మవారు మనకి నవదుర్గల దేవి రూపంలో పూజించుకునే వాళ్ళు కాలరాత్రి దేవి రూపంలో పూజ అనేది చేసుకోవాలి. శ్యామలాదేవి రూపంలో పూజ చేసుకునే వాళ్ళు సారిక శ్యామల అనే నామంతో దర్శనం మనం చేసుకోవాలండి. ఈ రోజు సప్తమి తిథి వివరాలు మనకి
మనకి శనివారం రోజున రాత్రి 11 గంటల 1 నిమిషం నుంచి ఆదివారం రోజున రాత్రి 9 గంటల 10 నిమిషాల వరకు అయితే ఉంటుందండి. తర్వాత 26వ తేదీన సోమవారం రోజు నవరాత్రుల్లో మనకి 8వ రోజు అండి. నవదుర్గల దేవి రూపంలో పూజించుకునే వాళ్ళు మహాగౌరీ దేవి రూపంలో మనం ఆరాధన చేసుకోవాలి. అలానే శ్యామలాదేవి రూపంలో పూజ చేసుకునే వాళ్ళు సుఖశ్యామలాదేవి అనే నామంతో మనం దర్శనం అనేది చేసుకోవాలండి. ఈరోజు అష్టమి తిథి వివరాలు వచ్చేసి మనకి ఆదివారం రోజున రాత్రి 9 గంటల 11 నిమిషాల నుంచి ప్రారంభమై సోమవారం రోజున రాత్రి 7 గంటల 6 నిమిషాల వరకు అష్టమి తిథి అయితే ఉంటుందండి. ఈ రోజు కూడా చాలా శక్తివంతమైన రోజు అండి. అష్టమి తిథి అంటే మనకి సాక్షాత్తు దుర్గాష్టమితో సమానము. తర్వాత 27వ తేదీన అంటే నవరాత్రుల్లో 9వ రోజు అండి. నవమి తిథి మంగళవారం రోజు సాయంత్రం మనకి 4 గంటల 53 నిమిషాల వరకు మనకి నవమి తిథి అయితే ఉంటుందండి. ఈ రోజు నక్షత్రం భరణి నక్షత్రం ఉదయం 9 గంటల 28 నిమిషాల వరకు అయితే ఉంటుంది. ఈ రోజున మీరు నవదుర్గల దేవి రూపంలో పూజ చేసుకునే వాళ్ళు సిద్ధిదాత్రి దేవి రూపంలో మీరు ఆరాధన అనేది చేసుకోవాలండి. శ్యామలాదేవి రూపంలో పూజ చేసుకునే వాళ్ళు రాజమాతంగి అనే నామంతో మీరు పూజ అనేది చేసుకోవాలి. ఈ రోజుతో మనకి నవరాత్రులు పూర్తవుతాయండి. అయితే మనము ఈరోజు మంగళవారం కదా, నవరాత్రులు అంటే 9 రాత్రులు పూర్తవ్వాలండి. 9 పగళ్ళు 9 రాత్రులు పూర్తవ్వాలి. కాబట్టి ఈ రోజు మనకి 9వ రోజు అవుతుందండి. ఈ రోజు కూడా మనకి పూర్తవ్వాలి. పైగా మనకి ఈరోజు మంగళవారం వచ్చింది కాబట్టి ఉద్వాసన అనేది చెప్పకూడదండి. తర్వాత 28వ తేదీన బుధవారం రోజు దశమి తిథి అండి. మనకి ఉదయం 2 గంటల అంటే ఉదయం అంటే మధ్యాహ్నం అండి, ఇక్కడ పగలని 2 గంటల 32 నిమిషాల వరకు దశమి తిథి ఉంటుంది. ఈ రోజు మనకి కృత్తికా నక్షత్రం రోహిణి నక్షత్రం 2 నక్షత్రాల కలయిక అయితే ఉంటుందండి. ఈరోజు మీరు ఉద్వాసన అనేది ఉదయం మీరు 10 గంటల లోపల ఎప్పుడైనా చెప్పుకోవచ్చండి. అయితే మీకు చాలా మందికి ఒక డౌట్ అనేది ఉంటుందండి. నవరాత్రుల్లో మేము ఏ నైవేద్యం పెట్టాలండి అన్న డౌట్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా నైవేద్యం అంటే అది మీ శక్తి కొలది మీరు ఏవైనా పెట్టుకోవచ్చండి. పర్టికులర్గా ఈ నైవేద్యమే పెట్టాలి అని లేదండి. అమ్మవారు కాబట్టి అమ్మవారికి బెల్లంతో చేసిన నైవేద్యాలు, క్షీరాన్నము, అలానే గుగ్గుళ్ళు అంటే మనం ఇవి ముడిశనగలు ఉంటాయి కదండి వాటిలతో, అలానే పులిహోర, పులియోగరి ఇవన్నీ కూడా అమ్మవారికి చాలా ప్రీతికరం అండి. మనకి లలితా సహస్రనామంలో కూడా ఒక 6 ప్రసాదాలు అయితే చెప్తారండి. దధ్యోజనము, పులిహోర, కట్టె పొంగలి, ఉప్పు పొంగలి ఇవన్నీ కూడా మనం అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చండి. ఇవేవి మేము చేయలేమండి అనుకున్న వాళ్ళు దానిమ్మ గింజలు ఉంటాయి కదండి, దానిమ్మ గింజలు కానివ్వండి, పానకం కానివ్వండి, లేదా ఒక చిన్న బెల్లం ముక్క, అరటి పండ్లు ఇవన్నీ కూడా మీరు నైవేద్యం అనేది అమ్మవారికి పెట్టచ్చండి. పాలను కూడా నైవేద్యంగా పెట్టచ్చండి. మీ ఇంట్లో కనుక శ్యామలాదేవి విగ్రహం అంటే సరస్వతీదేవి విగ్రహం కనుక ఉంటే చక్కగా అభిషేకం చేసుకొని పూజ అనేది చేసుకోండి. అమ్మవారికి పూజ అనేది ఎక్కువగా మధ్యాహ్నం సమయంలో చేస్తారండి. అంటే భోజనానికి ముందు 11, 12 సమయంలో పూజ చేస్తారండి. మనకి వారాహి అమ్మవారు అయితే మనం రాత్రి సమయంలో పూజ చేస్తాము. అమ్మవారిని రాత్రి దేవత అంటాము. దుర్గా అమ్మవారిని అయితే మనం నవరాత్రుల్లో దసరా నవరాత్రుల్లో ఉదయము సాయంత్రం పూజ చేసుకుంటాము. లలితా నవరాత్రుల్లో కూడా ఉదయం సాయంత్రం చేసుకుంటామండి. శ్యామలాదేవి నవరాత్రుల్లో వచ్చేసి మనం ఉదయం 11, 12 అంటే 10 గంటల పైన పూజ అనేది చేసుకుంటే మంచిది అని చెప్తారండి. అలానే పూజలో ఏ మంత్రాలు పఠించాలండి అన్న డౌట్ ఉంటుందండి. శ్యామలాదేవి దండకము, శ్యామలాదేవి స్తోత్రాలు ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్లో అయితే దొరుకుతాయి. అవన్నీ కూడా మీరు ఆన్లైన్లో చూసుకొని మంత్రాలు పఠిస్తే సరిపోతుందండి. ఇప్పుడు మనకి ఏఐ టెక్నాలజీ వస్తుంది అని మనకి గూగుల్ ఉంది. అన్నీ కూడా మనకి ఈజీగా మంత్రాలు అనేటివి ఏ లాంగ్వేజ్లో అయినా దొరుకుతాయండి. మళ్ళీ ఉద్వాసన అనేది చెప్పాను కదా అండి. 28వ తేదీనైతే మీరు బుధవారం రోజునైతే మీరు చేసుకోవాలండి. ఉదయం 10 గంటల లోపల మీరు అమ్మవారికి ఉద్వాసన చేసుకోవాలి. ఉద్వాసన గురించి కూడా నేను డీటెయిల్గా ఒక వీడియో అనేది పెడతానండి, ఎలా చేయాలి ఇవన్నీ కూడా. సో ఇదండి ఓవరాల్గా వచ్చేసి మనకి ఈ జనవరి నెలలో మనకి 19వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఈ 10 రోజులు కూడా మనకి శ్యామలాదేవి నవరాత్రులు అయితే మనకి వస్తున్నాయి. కాబట్టి శక్తివంతమైన రోజులు. నేను కూడా ఆ తల్లి దయతో ఖచ్చితంగా ప్రతి సంవత్సరము నవరాత్రులు అనేటివి చేస్తున్నానండి. ఆ తల్లి బ్లెస్సింగ్స్ మీకు కూడా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో మీకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తే కనీసం ఈ వీడియో చూసిన ఒక 10 మందిలో ఒక్కరైనా చేసుకుంటారని ఆశిస్తున్నానండి. ఖచ్చితంగా చేసుకోండి. ఇంకా ఫర్దర్ వీడియోస్ డివోషనల్ అన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ అంటే అప్లోడ్ చేస్తాను. మీరు చేయాల్సిన సపోర్ట్ ఒక్కటేనండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని లైక్ చేస్తూ మీరు చూస్తూ ఉంటే ఇది ఒక్కటే నాకు మీరు చేసే పెద్ద సహాయం అండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఎవరికైనా షేర్ చేయండి. నేను మరో మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.